బైరన్ కి ఇంకా అతని డబ్బుకి మధ్య చివరి అడ్డంకి ఇక్కడే ఉంది. సిద్ధంగా ఉన్నావా? నేను ఎప్పట్లాగే సిద్ధంగా ఉన్నాను. లెట్స్ డూ దిస్. ఎందుకు వంగిపోతున్నావు? నాకు ఎప్పుడైనా అసౌకర్యంగా ఉంటే నేను ఇలా వంగిపోతాను. ఓకే, నీ కలగంతులు తీసేయ్. చివరి ట్రాప్ కి నీకు స్వాగతం. ఓ, నువ్వు నీ డబ్బుని ఇక్కడే కాపాడుకోవాలి, సరే. ఆ బాంబు నుండి. ఓరి నాయనో. నేను నీకు 3 కన్స్ట్రక్షన్ వర్కర్లను ఇస్తున్నాను. ఓరి దేవుడా. ఇంకా టర్న్ ఆఫ్ మిషనరీ. ఓకే. అలాగే వాటిని కాపాడుకోవడానికి ఈ జంక్ యార్డ్ లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. 8 గంటల్లో ఆ బాంబ్ పడిపోతుంది. నేను వెళ్ళాలి. గుడ్ లక్. గత వీడియోస్ లో కనీసం 24 గంటలు ఇచ్చినా కూడా కంటెస్టెంట్స్ వాళ్ళ డబ్బుని కాపాడుకోలేకపోయారు. ఒకవేళ బైరన్ ఈ 3వసారి ప్రయత్నంలో గనక సక్సెస్ అయితే బెస్ట్ హిస్టరీలో మొదటివాడు అవుతాడు. అయితే ఇప్పుడు మనం కాలేవేంటి కారణమేంటని తెలుసుకోవాలి. ఈ రూఫ్ ప్లాస్టిక్ కాబట్టి ఇది కాలిపోతుంది. మనకి ఇది అవసరం లేదు. నీకు ఇక్కడ టన్నుల కొద్ది హుడ్స్ ఉన్నాయి. ఇవి కాలిపోతాయని నువ్వు అనుకుంటున్నావా? లేదు. అయితే ఇది పైన ఒక బ్లాస్ట్ షీల్డ్ గా పనిచేయచ్చు. అవును. సరే గాయస్, ఇక్కడ ఎన్ని వీలైతే అన్ని హుడ్స్ ని ఇక్కడ తెచ్చి పెట్టండి. ఆల్ రైట్. ఒకవేళ కాలినా అంటే దాని మీద నిప్పురవ్వ పడినా అది మండుతుంది. కాబట్టి ఫైబర్ గ్లాస్ ఉండకూడదు, ఏది ఉండకూడదు. కేవలం మెటల్ మాత్రమే ఉండాలి. బాంబు దేంతో తయారు చేయబడిందో తెలుసుకుంటే, అలాగే లోపల ఒక ద్రవ యాక్సిలరెంట్ ఉంటుంది. అది త్వరగా కాలిపోతుంది. అలాగే ఇక్కడున్న యాస్ట్రో టర్ఫ్ ను కాల్ చేస్తుంది. కానీ అది కెమెరాలో బాగుంది. నాకు అది అవసరం లేదు. ఓకే, తను అలాగే అంటే ఊహించా. వాళ్ళు మండే గుణం ఉన్న ప్రతి దాన్ని తీసేయాలి, ఎందుకంటే బాంబు అక్కడ ఉష్ణోగ్రతను పెంచి నిప్పంటుకునే అవకాశం చాలా వరకు ఉంది. సరే, మేము తీసుకుంటాం. నువ్వు ఒక షెల్ ని తయారు చేస్తున్నావా ఈ హుడ్స్ తో? ఇప్పుడు మన కంటైనర్స్ ని తీసుకురండి. తర్వాత వాటిని మనం వీలైనంత ఎత్తులో పేర్చడం మొదలు పెట్టాలి. నేను ఇలాగే పెంచుకుంటూ నేను ఒక మెటల్ సమాధిని తయారు చేస్తాను. ఇప్పుడు బైరన్ కి అవసరమైనవన్నీ ఉన్నాయని తెలుస్తోంది. అతను పూర్తి వేగంతో ముందుకు సాగుతున్నాడు. అర్థమైంది. సో మనం వాటిని అడ్డంగా పైన ఇలా పేర్చుదాం. అలాగే నాకు డెడ్ స్పేస్ లో సిండర్ బ్లాక్స్ ను పేర్చాలి ఈ రకంగా. నిజానికి బోట్ ఫైబర్ గ్లాస్ కదా? ఓ మ్యాన్, ఫైబర్ గ్లాస్ ఉండకూడదు, ఏం ఉండకూడదు. అది మెటల్ మాత్రమే ఉండాలి. నేను నిజంగా నష్టపోతున్నాను. టైమ్ ఈజ్ అప్. నువ్వు బానే ఉన్నావా? అవునవును డ్యూడ్, నువ్వు అక్షరాల ప్రాణాలతో పాతి పెట్టావు. నన్ను 200 పౌండ్లతో పైకి ఎక్కించావు. మనం ఒక మైన్ ఫీల్డ్ కూడా దాటొచ్చో మర్చిపోకు. నన్ను మైన్ ఫీల్డ్ గుండా వెళ్ళేలా చేశావు. నో, అలాగే నిన్ను ఎలుగుబంటి ఉన్న గదిలో పడేశాను. 1000 పౌండ్ల ఎలుగుబంటి మామూలుది కాదు, పెద్ద ఎలుగుబంటి. ఖచ్చితంగా. అవన్నీ కూడా నన్ను చివరికి ఇక్కడికి చేర్చాయి. $384,000 ముందున్నాయి. నీ భార్య ఇంకా పిల్లలు అది చూడ్డానికి వచ్చారు. ఇది అంతా కూడా ముగిసేది ఒక్క పేలుడుతో. ఓ మ్యాన్, కంగారుగా ఉందా? అవును, నాకు చాలా కంగారుగా ఉంది. సరే, చివరిగా ఏమైనా చెప్తావా? లెట్స్ డూ దిస్. 3, 2, 1 బాంబు వదలండి.